హాయ్, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ అపోస్తల్ జోనా. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మళ్ళీ మనం 7వ మాసంలో అడుగు పెట్టినాం కదా. నిన్న ఆదివారము దేవుడు ఒక మంచి లోతైన మర్మం బోధించినాడు. ఆ వాక్యం ద్వారా నేను కూడా ఆశీర్వించబడ్డా, మా సంఘస్థులు కూడా ఆశీర్వించబడ్డారు. మీరు కూడా లైవ్లో చూసింటే మీరు కూడా ఆశీర్వించబడ్డారని నేను నమ్ముతున్నాను. మార్నింగ్ సర్వీస్ వచ్చేసి ఏసేపు కోసం దేవుడు మాట్లాడాడు. ఈవినింగ్ సర్వీస్ వచ్చేసి నేను చెప్పిన కదా, లాస్ట్ 2 డేస్ సాటర్డే రోజు ఒక మాట చెప్పినాను. దేవుడు ప్రేమించే 3 హృదయాలు. ఆ హృదయాల కోసం చెప్తాను చూడండి. ఒకటి, ఇవి కాపాడుకోవాలి మనం. ఒకటి వచ్చేసి విశ్వాసం కలిగిన హృదయం అంటే దేవుడు చాలా ఇష్టపడతాడు. విశ్వాసంతో నీ జీవితంలో ఏది లేకపోయినా, అన్ని కోల్పోయినా విశ్వాసం ఉందా, ఆ విశ్వాసం చేత నువ్వు సమస్తమును తిరిగి పొందుకోవచ్చు. హల్లెలూయా. 2 వచ్చేసి పశ్చాత్తాపన హృదయం, రిపెంటెన్స్ హార్ట్. ఎప్పుడైతే నువ్వు ఏదైనా చిన్న ఏదైనా తప్పు జరిగినప్పుడు కానీ మనం ఎప్పుడైతే ప్రభా ఇది తప్పైతే నన్ను క్షమించని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు రిపెంటెన్స్ కలిగి ఉంటావో, పశ్చాత్తాపన హృదయం కలిగి ఎవరైతే ఉంటారో ఆ హృదయం అంటే దేవునికి చాలా ఇష్టం అంట. 3వది వచ్చేసి కృతజ్ఞత కలిగిన హృదయం అంట. కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసా. చాలా మనం దేవుని దగ్గర నుంచి పొందుకొని దేవునికి మనం కృతజ్ఞతగా ఉండాలా. సేవకుని దగ్గర పొందుకున్నప్పుడు సేవకుని దగ్గర కృతజ్ఞత ఉండాలా. మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ కొలీగ్స్ దగ్గర కానీ, ఎవరి దగ్గర ఏదైనా మీరు పొందుకుంటే వాళ్ళు మీకు సాయం కృతజ్ఞత కలిగి ఉండాలంట మనం. హల్లెలూయా. ఈ 3 హృదయాలు చాలా ఇంపార్టెంట్. ఈ 3 హృదయాల కోసం దేవుడు బోధించాడు. అలాగనే ఈ 3 మనము కాపాడుకోవాలి చూడండి. ఈ 3 కాపాడుకుంటే దేవుడు మనం బహుగా ఆశీర్వదిస్తాడు. హానోకు విశ్వాసము ద్వారా మరణము చూడకుండా కొనుపోబడ్డాడట. ఆయన కొనుపోబడకు మునుపు అక్కడుంటుంది హెబ్రీయుల గ్రంథము 11:4లో హానోకు కొనుపోబడకు మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని ఉంటుంది. అంటే దేవుడు నేను ఇష్టపడాలన్నా, దేవునికి నువ్వంటే ఇష్టం రావాలంటే కూడా ఆయనకు ఏదంటే ఇష్టమంట, విశ్వాసముతో ఉండడం ఇష్టమంట. హల్లెలూయా. అలాగనే కృతజ్ఞత హార్ట్ కోసం చెప్పిన చూడు. 10 మంది కుష్ఠరోగులు అవుతారు. లూకాసు వార్త 17లో 10 మంది కుష్ఠరోగులలో అయ్యా మమ్మల్ని కరుణించమని యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు వెళ్ళి మోసే యాజకత్వం చొప్పున మీ సేవకునికి కనపరుచుకోవడం చెప్తాడు. వాళ్ళ మందిరంకి వెళ్తుంటే స్వస్థత కలిగిందట. వాళ్ళకి యేసుప్రభు చేతులేసి ప్రార్థన చేయలేదు, స్వస్థత కలిగిందట. దాంట్లో ఒక్క వ్యక్తి సమరయుడు గ్రహించి తిరిగి వచ్చి కృతజ్ఞతగా యేసుక్రీస్తు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చుంటాడట. సమరయుడు అంటే అన్యుడు అని ఉంటుంది. అంటే సమరయులు అంటే అలా కృతజ్ఞత కలిగిన హృదయం వాళ్ళంటే యేసుక్రీస్తు ప్రభుకు చాలా ఇష్టం అంట. హల్లెలూయా. రిపెంటెన్స్ హార్ట్, పశ్చాత్తాపన కలిగిన హృదయం.